నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో గంజాయి సంబంధించి పోలీస్ మరియు సెబ్ కలిసి మొత్తం 266 కేసులు నమోదు చేసి అందులో 21,785.29 కేజీల గంజాయి మరియు 16.775 కేజీల యాసిడ్ సాయిల్ని సీజ్ చేయడంతో పాటు 859 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 248.94 ఎకరాల్లో 11,68,100 గంజాయి మొక్కలను పోలీస్ మరియు సెబ్ కలిసి ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 10,290.5 ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలకు రైతులు కల్పించడం జరిగింది. ఈ సంవత్సరంలో 5 మావోయిస్ట్ లీడర్లను, 21 మంది మలేషియా సభ్యులను అరెస్ట్ చేసి మరియు 18 మంది మావోయిస్ట్ కోరియర్స్ మీద బైండ్ ఓవర్ కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 7 మంది మావోయిస్టులు మరియు 3 మలేషియా సభ్యులు పోలీసు వారి ఎదుట లొంగిపోవడం జరిగింది. 2 చోట్ల మావోయిస్టు యొక్క డంప్లని రికవర్ చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో క్రైమ్ రేటు 9% తగ్గిందని, సారా మరియు అక్రమ మద్యం దారులపై 675 కేసులు నమోదు చేసి 735 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 11,422 లీటర్ల సారాయి సీజ్ చేసి 171,620 లీటర్ల పులుపులను ధ్వంసం చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పడం జరిగింది. We were able to reach out more to the public. Extremist issues kuda chala tagindi. We are happy to state. The data chuskunte compared to 2022 year, extremist offences they decreased. 2022 lo 37 Maoist related offences ayindi. Ee samvatsaram 2023 only 21 Maoist offences jarigindi. We are continuously focusing more and more on extremist offences. Presently UG cadres kuda chala takkuve special zone committee. Apart from that manaki next ganjai sambandhinchi mana data chuskunte ASR district lo parivartana program kinda chala NDPS paina focus petadam jarigindi starting from 2021. మీ అందరికీ తెలుసు 2021లో మనం 7,500 acres వరకు గాంజా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ 2022 ఇయర్లో ఇట్ గాట్ డిక్రీస్ టు 1,029 acres. ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ అవర్ అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, జన్మైత్రి క్యాంపెయిన్స్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్, ఇది ఫర్దర్ డిక్రీజ్ అయింది. ఇప్పుడు జస్ట్ 262 acresలో మనకి గాంజాయి కల్టివేషన్ దొరికింది. అది కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్గానే మన ఏడ్రియన్ శాటిలైట్ ఇమేజెస్ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనకి ఇస్తారు. సో అది ఏడ్రియన్ శాటిలైట్ ఇమేజెస్ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్లీ యాజ్ వీ స్పీక్ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి. అండ్ బై 2nd of January ఆ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. మనం అబ్స్కాండింగ్ అక్యూజ్ పైన కూడా చాలామంది అక్యూజ్ పైన మనం కేసు పెట్టాము బై ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. కానీ వాళ్ళు ఇప్పుడు వరకు అరెస్ట్ మనం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ సమ్ అదర్ కన్సిడరేషన్స్. బట్ ఇన్ 2023 ఈ సంవత్సరం దానిపైన కూడా ఎక్కువగానే ఫోకస్ చేసి ఎన్డీపీఎస్ సెల్ క్రియేట్ చేసి ఎన్డీపీఎస్ టీమ్స్ ప్రిపేర్ చేసి 197 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. In this 26 members are from other states, Maharashtra, UP, Bihar, Madhya Pradesh. Akkada varaku mana teams velli accused ni arrest cheyadam jarigindi. Next, as you know that total alternative seeds distribution kuda ee samvatsaram we were able to increase with the help of ITDA collector and with the help of government of Andhra Pradesh. లాస్ట్ ఇయర్ మనం 7,500 acres వరకు క్రాప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇన్ టోటల్ 10,290 acres ఆల్టర్నేటివ్ క్రాప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎస్పెషల్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కానీ దానిపైన మనం ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి యాజ్ వీ స్పీక్ దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఇన్ AOB స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా. సెకండ్ మనకి దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా చింతూరు ఛత్తీస్గఢ్ బార్డర్ సైడ్ అక్కడ మనకి మూవ్మెంట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ మనం ఒక న్యూ AOP ఏరియా అవుట్ పోస్ట్ అలీగూడెం కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి సపోర్ట్ కూడా వచ్చింది. అండ్ యాజ్ వీ స్పీక్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ. అది కూడా AOP కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్లస్ ఫ్రమ్ సపోర్ట్ ఫ్రమ్ గ్రే హౌండ్స్ అండ్ స్పెషల్ పార్టీస్
we will be able to wean out Maoists from Chinturu, Chhattisgarh area as well. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇది ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాము, ఫస్ట్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఎవరు ఇది చేస్తూ ఉన్నారు, దానికోసం మనకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. NDPS సెల్ ఒకటి ఫామ్ చేసాము, ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చాము. ఎవరైనా పబ్లిక్, మీడియా పర్సన్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం 935 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్స్పోర్టర్స్. వాళ్ళు కల్టివేటర్స్ కాదు, వీఆర్ ట్రాన్స్పోర్టర్స్. నెక్స్ట్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ట్రైబల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రాకపోతే వాళ్ళు ఈ విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. బికాస్ ఆఫ్ దాట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ITDA నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ప్రేరణ ప్రోగ్రామ్, సేతు ప్రోగ్రామ్ అండ్ ట్రైనింగ్ ఫర్ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో దాట్ వాళ్ళు ఈ గాంజా యాక్టివిటీస్ నుంచి కొద్దిగా దూరం ఉంటారు. లాస్ట్ పాయింట్, మనకి ఒడిశా నుంచి ఎక్కువగా